రెండున్నర ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలకిడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ. మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి. చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోను అన్నీ పోయాయండి. థ్యాంక్ యూ. ఒంటి గంట కూడా నేను లేచానండి. లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను ఇంక 2 ఎవరో నుంచుని ఉన్నారండి అక్కడ. నేను బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 గంటల టైంలో తీసేశారండి బ్యాగ్, ఫోను, 10,000 క్యాష్ మాయి. బండి ఆగలేదండి. బండి వెళ్తానే తర్వాత ఆగిందండి. బండి పోయిన తర్వాత ఆగింది. మేము తర్వాత ట్రైన్లో వీళ్ళ రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్స్ లేదండి. మేము వెళ్తే టీసీలు లేదు, రైల్వే పోలీసు లేదు, ఎవరో రెస్పాన్స్ లేదు. మేము అన్నిసార్లు తిరిగినా బీదర్లో ఆపేసామండి. రైల్వే ఆపేసాం, బండి వెళ్ళనివనే ఆపేసాం. అప్పుడు వచ్చారండి. ఆపేసిన తర్వాత అందరూ పడుకున్నారండి. 15-20 మినిట్స్లో జరిగిందండి ఇది. ఒక సెక్యూరిటీ లేరు, ఒక రైల్వే సిబ్బంది లేరు, కనీసం టీసీ లేరండి. టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి. పల్లీలో ఆగామండి. పల్లీలో కంప్లైంట్ ఇస్తే బీదర్లో ఆగమన్నారండి. బీదర్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి. ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము బీదర్లో బండి ఆపేసామండి, చైన్ లాగేసి. నియర్ పర్లీలో అటుగాని ఇటుగా నియర్ పర్లీ. అందులో సార్ మేము జనరల్ బోగీలు కానీ పర్లీలో చెప్పామండి. పర్లీలో చెప్తే బీదర్లో చెప్పమన్నారండి. బీదర్లో మొత్తం ట్రైన్ ఆఫ్ చేసేసామండి, చైన్స్ లాగేసామండి. మేము ఆన్లైన్లో ఇచ్చాము. ఆన్లైన్లో కంప్లీట్ ఆల్రెడీ వెళ్తుంది. మేము చెప్తాము మీకు జరుగుద్ది, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళండి అన్నారండి. మళ్ళీ అన్నారు మీరు ఎక్కడ దిగితే, ఇప్పుడు ఏలూరు అయితే ఏలూరు, ఖమ్మం అయితే ఖమ్మం, మీరు ఎక్కడ దిగితే అక్కడ లోకల్లో ఏమన్నారండి. అంతకుముందు ఏం చెప్పారు, ఇది కర్ణాటక కదా, ఈ రాష్ట్రం వేరే చెప్తున్నారండి, మధ్యప్రదేశ్ వేరే ఏం చెప్పారంటే బీదర్లో లేపాటికి మీకు రెస్పాన్స్ చెప్తామన్నారు. మాకు సికింద్రాబాద్ ఇప్పుడు ఒక 30 లక్షలు జరిగింది. 30 లక్షలు జరిగింది సార్. 30 లక్షల దాకా జరిగిందండి. ఓకే వాళ్ళని ఫ్రీగా వదిలేసి